ఉన్నది ఇబ్రహీంపట్నం పెర్రి, ఆ పక్కనే 16 కిలోమీటర్ల కంచికిచర్ల నాది. జోగి రమేష్ గురించి ప్రసాద్ గారికి తెలుసా, బాలకోటకి తెలుసా? జోగి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నప్పుడే మేము పాత్రికేయులుగా ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళే వాళ్ళం. ఆయనకి సీట్ ఎలా వచ్చిందో మాకు తెలుసు. ఆయనకి సీట్ ఇచ్చిన సామినేని ఉదయభాను పరిస్థితి ఏంటో మాకు తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇంటి మీదకి దాడికి ఎందుకు వెళ్ళాడో మాకు తెలుసు. అత్త పుట్టిల్ని మానమామ కేరుకన్నట్టు జోగి రమేష్ గురించి మాకు చెప్తారేంటి మీరు? కాదండి, నేను చెప్తా వర్మ గారు, ఇప్పుడు ఏ పార్టీల నాయకుడైనా కూడా అలా మాట్లాడటం తప్పు అని అంటూ తప్పు లేదు. అది మీరు అన్నది. అలా మాట్లాడమని ఎవరూ అనం. అలాగనే చట్ట వ్యతిరేకంగా ఎవరిని అరెస్ట్ చేసినా కూడా మేము ఖండిస్తాం. మేము ఖండించమా? సమాజంలో సంఘటన జరిగితే మేము బాధ్యత పడమా? మేము ముఖ్యమంత్రికి చెప్పలేమా? మేము లోకేష్ గారికి చెప్పమా? అంటే ప్రతిదాన్ని కూడా శభాషని మేము అంటామా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా, వైసీపీ నాయకుల్లాగా, లేదా ప్రసాద్ గారి లాగా మేము అలా అన్నాం. తప్పులుంటే సరిదిద్దుకుంటాం. ఈ రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన పరిపాలన జరుగుతుంది. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా, పవన్ అంటే నాట్ ఏ ఫ్లవర్, హి ఈజ్ ఏ ఫైర్. మీరు ఫైర్ జోలికి పోమాకండి. ఫైర్ జోలికి పోతే మీ చేతిలో కాలుతాయి. మీరు అలా పోయారు ఎన్నికల్లో. 24 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అనకూడని మాటలు అన్నారు మీరు. అతగాడికి ఎంత కోపం రప్పించారంటే తొక్కేస్తా అనే మాట ఆయన చేత అనిపించగలిగారు మీరే. చాలా బాగుందంటే ఆయన భార్యల గురించి మాట్లాడి, ఆయన యొక్క కుటుంబం గురించి మాట్లాడి, ఎవరినో పెట్టి పసిబిడ్డలను కూడా ఏదో చేస్తాననే మాటలు మాట్లాడిస్తే ఏమంటే శివునెత్తులు ఉండదండి మనిషికి. ఉప్పు కారం తింటలేదా? మనుషులమేగా ప్రసాద్ గారు. కోపం వస్తుంది కదా, కళ్ళు ఎర్రబడితే ఎర్రగా ఉంటాయి కదా, తెల్లగా ఏమి ఉండవు కదా. ఈ పరిణామాలన్నీ మీరు మర్చిపోయి చక్కగా శుభాషితాలు చెప్పి కూటమి ప్రభుత్వం దోషిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 100 మార్కులు వేసి అర్థం కాదా ప్రజలకి? అర్థం కాదా? ఈ రోజున రాష్ట్రంలో కేఎస్ ప్రసాద్ గారు అంటే మాకు వస్తూనే ఉంటే చెప్తూనే ఉంటుంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ వ్యూహం ఏంటో, మీ ఆలోచన తీరు ఏంటో, బాలకోట ఏంటో తెలీదా? బాలకోట మాట్లాడుతుంది సత్యమా అసత్యమా అనేది ప్రజలకు తెలీదా? అంటే నేను ఏమంటానంటే సార్, ఒకటేనండి, ఈ ప్రభుత్వం అయితే కక్షపూర్తిగా వ్యవహరించడం లేదు సార్. అలా వ్యవహరించే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదండి. మీరు చూస్తూనే ఉన్నారు. మీరు ఇంకో మాట కూడా చెప్తా, జగన్నాథరావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయలేదండి. అలా అరెస్ట్ చేస్తే ఆయన దక్షిణాఫ్రికా నుంచి రాగానే అరెస్ట్ చేసేవాళ్ళండి. దాదాపు 20 రోజులు ఆగి ఆయన ఇచ్చిన సమాచారం అవునా కాదని నిర్ధారణ చేసుకున్నాకే పోలీసులు అరెస్ట్ చేస్తారు తప్ప, నేను ప్రసాద్ గారి పేరు చెప్తే ప్రసాద్ గారు మరొక పేరు చెప్తే మరొక పేరు, ఇప్పుడు నేను చెప్తా అంత్యపరిచితుల సంబంధాలు ఉన్నాయి, అరెస్ట్ చేస్తారా? ఆ నిజాల ప్రకారంగానే చేస్తారు తప్ప ఈ ఛార్జ్ షీట్ సార్ చాలా మంది వైసీపీ నాయకులు కింది కోర్టు దగ్గర నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం కూడా ఈ రోజు దర్యాప్తు సంస్థలు ఇస్తున్నాయండి. మిథున్ రెడ్డి కూడా ఆఖరికి సుప్రీంకోర్టు లొంగిపోమంటే లొంగిపోయాడే తప్ప మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదండి. ఆయన వచ్చి పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఈ పరిణామాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, ఓకే. సురేష్ ఇస్తాను అలా అయిపోయినండి, మీరు మాట్లాడారు. సురేష్ రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు బాలకోటయ్య గారు పెద్దలు చెప్తున్నారు, ఇది చాలా మంచి ప్రభుత్వం, చాలా ప్రశాంతమైనటువంటి పాలన జరుగుతోంది అని. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో రాకముందు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయి, నేనే గాడిలో పెడుతున్నాను, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, అందుకే నన్ను గెలిపించండి అని మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా భిన్నంగా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగ్గా ఏదైనా ఉందా పాలన? మీరే చెప్పండి. ఈరోజు రాష్ట్ర అప్పులు చూసాం, ఎంత దాదాపు 50% దాటేశారు. ఇప్పటికే 60%, క్షమించాలి 60% జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల కన్నా మనం చూసాం. ఆర్థిక శాఖ మంత్రి శాసనసభలోనే చెప్పారు, 3,15,00,000 కోట్ల చిల్లర అప్పులు, రాష్ట్ర అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని. మరి ఈరోజు 2,30,000 కోట్లు. సంక్షేమం ఎంత? దాదాపు 50 నుంచి 60,000 కోట్ల వరకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమం, అరకొర పథకాలు చూసాం. ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 ఇస్తామని రెండో ఏడాది వస్తే ఇచ్చింది ఎంత? 5,000 రూపాయలు. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృద్ధి లేదు, కానీ అప్పులు మాత్రం ఏపుగా పెరిగిపోతున్నాయి. దీనికి ఎవరైనా సమాధానం చెప్తారా? ఇది విధ్వంసం కాదా రాష్ట్రంలో? ఎక్కడైనా కానీ అసలు ఏ రకమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2.5 లక్షల కోట్లు, నాన్ డీపీటీ 1.85 లక్షలు, అంటే మొత్తం మీద 4,80,000 కోట్లు ప్రజలకి నేరుగా అందించారు జగన్మోహన్ రెడ్డి గారు.